జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలోని అనేక చారిత్రక ఆధారాలు, వారసత్వ సంపదలు, ఆనాటి రాజుల వైభవాన్ని, గత చరిత్రని మనకి గుర్తు చేస్తూ చక్కటి విజ్ఞానాన్ని పంచుతూ మనకి ఆనాటి చరిత్రని అందిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలు నిడిగొండ గ్రామంలోని పెద్ద చెరువు వద్ద ఉన్నటువంటి శాసన చిత్రాలు. ఈ యొక్క శాసనం క్రీస్తు శకం 1104వ సంవత్సరంలో కళ్యాణి చాళుక్యుల సామంతులైనటువంటి అతవాడి దుర్గభూపతి వేయించినటువంటి శాసనం. ముప్పేశ్వర దేవునికి దుర్గభూపతి అతని భార్య ముప్పాంబిక ఇచ్చినటువంటి దానాలు, భూదానాలు, అలాగే ఈ యొక్క చెరువు రక్త సముద్రం అనేటువంటి చెరువుని నిర్మించి ఉత్తరాయణ సంక్రాంతి రోజు ఈ యొక్క చెరువుని ప్రజలకి అందించడం జరిగింది అని, ఆ సమయంలో గుండామి బండ అనేటువంటి ప్రదేశంలో ముప్పాంబిక కొంత భూమిని, అలాగే మరికొంత భూమిని, చెరువు కింది భాగంలో ఉన్నటువంటి భూమిని ఈ దుర్గభూపతి ముప్పేశ్వర దేవుని యొక్క అంగభోగాల గురించి పూజారికి దానంగా ఇవ్వడం జరిగింది అని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ యొక్క శాసనం యొక్క పైభాగంలో సూర్యచంద్రులు, శివలింగము, అలాగే రాజసిహనాలు అయినటువంటి జంతువు యొక్క చిత్రాలు మనకు కనబడతాయి. ఈ యొక్క శాసనం తూముకి దగ్గరలో ఉంది. ఎప్పుడు కూడా నీటిలో మునిగి ఉండడం, నీళ్లు లేనప్పుడు మాత్రమే అవపడేటువంటి శాసనంగా మనకు ఇది ఆనాటి చరిత్రని మనకు అందిస్తూ ఉంది. నిడిగొండ గత చరిత్రని మనకు అందిస్తున్నటువంటి ఈ శాసనం ప్రస్తుతం శిథిలావస్థకి చేరుకుంటూ ఉంది. శాసనం ముందు భాగంలో ఉన్నటువంటి కొంత భాగం చీలిక వచ్చి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ శాసనాన్ని పరిరక్షించి ముందు తరాలకు అందేలాగా పురావస్తు శాఖ వారు, గ్రామస్తులు, ప్రభుత్వము ముందుకు సాగి ముందు తరాలకి ఈ శాసనం అందించేలాగా చెరువు పై భాగంలో శాసనాన్ని నిలపాలని కోరుతూ ఉన్నాం. మన చరిత్రను కాపాడుకుందాం, భావితరాలకు అందిద్దాం.